స్నేక్ బైట్ చేయగానే పానిక్ అవ్వద్దు. ఒక్క తప్పు చేయడం వల్ల ప్రాణానికే ప్రమాదం. పానిక్ అవ్వకూడదు. భయపడడం వల్ల హార్ట్ రేట్ ఇంక్రీజ్ అయ్యి సర్క్యులేషన్ ఫాస్ట్ అవుతుంది. అప్పుడు బ్లడ్ లో ఉండే పాయిజన్ ఫాస్ట్ గా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. చాలా మంది పాము కాటేసిన దగ్గర తాడుతో గానీ గుడ్డుతో గానీ చాలా టైట్ గా కట్టేస్తారు. ఇలా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి నెక్రోసిస్ జరిగింది. పైగా ఆ గుడ్డ తీసిన వెంటనే పాయిజన్ ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది. పాము కచ్చిన చోట నోట్తో ఆ బ్లడ్ తీస్తే విషం వచ్చేస్తుంది అనుకుంటారు, లేదా అది కట్ చేసేస్తే విషం బయటకు వచ్చేస్తుంది అనుకుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంకా పాయిజన్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. పాము బైట్ చేసిన ఏరియాలో సోప్ తో గానీ డెటాల్ తో గానీ గట్టిగా కడగడాలు లాంటివి చేయొద్దు. పాము కాటేసిన లింబ్ని కదలకుండా ఇమ్మొబిలైజ్ చేసి ఉంచండి. అండ్ హార్ట్ లెవెల్ కన్నా కింద ఉండేటట్టు చూసుకోండి. టైట్ రింగ్స్, బ్యాంగిల్స్ ఉంటే రిమూవ్ చేసేయండి. వీలుంటే ఆ పాము కలర్ కానీ ఫోటో కానీ తీసుకోండి. అండ్ ఎప్పుడు కాటేస్తుందో ఆ టైం నోట్ చేసుకొని వీలైనంత తొందరగా హాస్పిటల్కి వెళ్ళిపోండి. హాస్పిటల్లో మీకు కరిచిన పాము కానీ కలర్ కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. అప్పుడు కొన్ని కోగులేషన్ టెస్ట్ చేసి మీకు యాంటీ స్నేక్ వెనమ్ ఇస్తారు. చాలా మంది పాము కరిస్తే నీళ్ళు తాగొచ్చా లేదా అని ఒక డౌట్ లో ఉంటారు. న్యూరోటాక్సిక్ స్నేక్స్ లైక్ కాబ్రా, క్రైట్ లాంటి స్నేక్స్ బైట్ చేస్తే నీళ్ళు అస్సలు తాగకూడదు. కానీ కొన్ని కండిషన్స్ లో పేషెంట్ ఎవేక్ గా ఉండి కాన్షియస్ గా ఉండి వామిటింగ్స్, డ్రౌజినెస్ లాంటి సిమ్టమ్స్ లేకపోతే మౌత్ అంతా డ్రై అయిపోయి డీహైడ్రేటెడ్ గా ఉంటే 1 or 2 sips ఆఫ్ వాటర్ తాగొచ్చు. అది కూడా పేషెంట్ కాన్షియస్ గా ఎవేక్ గా ఉంటేనే. కాబ్రా, క్రైట్ లాంటి న్యూరోటాక్సిక్ స్నేక్స్ బైట్ చేస్తే వాటర్ తాగడం వల్ల రెస్పిరేటరీ పారాలిసిస్ జరిగి చోకింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటర్ అస్సలు పట్టకూడదు. ఇలాంటి లైఫ్ సేవింగ్ టిప్స్ తెలుసుకోవడానికి డాక్టర్ రవికిరణ్ ఛానల్ని ఫాలో కొట్టండి. హెల్తీగా ఉండండి.